గురువు అనే ఉపాధిని మనం పూజించాలి. ఇక్కడ ఇది తెలుసుకోవాల్సింది. ఇక్కడ గురువు ఒక కంటైనర్, కంటైన్డ్ జ్ఞానం మాత్రం పరంపరాగతమైనది. అందుకు జ్ఞానం ఎప్పుడు సనాతనం. సనాతనం అంటే శాశ్వతం. మన ధర్మం పేరే సనాతన ధర్మము. అంతేగాని కొత్త ధర్మం ఒకటి తెచ్చాడండి, కొత్త యూనిఫారం, కొత్త ధర్మం, కొత్త బ్యాడ్జీ, కొత్త మతం వచ్చాయంటే కొంప మునిగిందని అర్థం. తెలుసుకోండి. ఇక్కడ ఈ మధ్య కొత్తవి ఎక్కువైపోయాయి మనకి. మన ఇళ్ళ తలుపులు తెట్టి కొత్త అమ్మలక్కలు తయారీ, పూజలు అక్కర్లేదు, పునస్కారాలు అక్కర్లేదండి, మనందరం కలిసి తెల్ల బట్టలు వేసుకొని శాంతి శాంతి అంటే చాలని. ఇలాంటి వాళ్ళు మనం పతనం వైపు లాగేస్తారు. గుర్తుపెట్టుకోండి. ఎవడైతే చెయ్యొద్దంటాడో వాడు మనం నచ్చుతాడు. ఈ రోజుల్లో పూజలు అక్కర్లేదు, పునస్కారాలు అక్కర్లేదు, బొట్లు అక్కర్లేదు, బోణాలు అక్కర్లేదు, వీడు నచ్చుతాడు మనకు. ఎందుకంటే బద్ధకం నేర్పేవాడే గొప్ప గురువు ఈ రోజుల్లో. నియమాలు చెప్తే ఎక్కడవుతుందండి? కానీ నియమాలు లేనిది జ్ఞానం ఎక్కడొస్తుందో చెప్పండి ఇక్కడ. కనుక ఏది శాస్త్రమో దాన్ని చెప్పేవాడు గురువు. అంతేగాని నేను కొత్తగా నీకోటి చెప్తున్నాను వింటావా అని గురువు అంటే నువ్వు అక్కర్లేదానండి అంతే. గురువు అంటే శాస్త్రవాక్యాన్ని చెప్పేవాడు గురువు. అందుకు గురువుని ఎందుకు గౌరవించాలంటే శాస్త్రవాక్యాన్ని చెప్తాడు. ఎందుకంటే 1,00,000 రకాల శాస్త్రాలు ఉన్నాయి. ఒకదానిలో ఉన్నట్టు ఇంకో దానిలో ఉండదు. మనకు కన్ఫ్యూజన్ వస్తుంది. కానీ ఆ శాస్త్రాలను అధ్యయనం చేసి దాన్ని అనుష్ఠానం చేసి అనుభవంలోకి తెచ్చుకునేవాడు గురువు అవుతున్నాడు. కనుక గురువు అంటే అతనికి 3 ఉండాలి: అధ్యయనం, అనుష్ఠానం, అనుభవం. ఈ 3 ఉండాలి. ఆ ప్లస్ ఆ అవుతుంది కదా. ఇక్కడ 3 ఆలు కలిస్తే ఆచార్యుడు అవుతాడు. తెలుసుకోండి. ఇక్కడ అనుభవము, ముందు అధ్యయనం, ముందు తాను బాగా అధ్యయనం చేయాలి, తర్వాత దాన్ని అనుష్ఠానం చేయాలి, దాని తర్వాత తాను అనుభవానికి తెచ్చుకోవాలి. ఈ 3 తెచ్చుకున్న వాడిని మన ఆచార్యుడిగా ఆశ్రయించితే ధన్యులమైపోతాం. అయితే అలాంటి ఆచార్యులను పోల్చగలిగే శక్తి మనకెక్కడా? గురువు దొరికితే చాలా మంచిదే, కానీ గురువును పోల్చుకునే శక్తి మనకెక్కడ ఉంటుందండి? ఈ రోజుల్లో గురువు కావాలి అంటే వీధి కూడా తయారవుతాడు. ఎందుకంటే వంచుకలు ఎక్కువైపోతున్న కాలంలో మనం ఉన్నాం. అసలు గురువుకి ఏ లక్షణాలు ఉండాలి, శిష్యుడికి ఏ లక్షణాలు ఉండాలి, శాస్త్రం ఏం చెప్పిందో అందరూ మర్చిపోయారు. గురువులంటే గాల్లోంచి బూడికి తీసిన వాళ్ళు, నోట్లోంచి ఇంకేవో సృష్టించేవాళ్ళు, వీళ్ళు గురువులను బయలుదేరిపోతున్నటువంటి వాళ్ళు దురదృష్టవంతులు, ఆ గురువులు వంచకులు. తెలుసుకోండి. ఇక్కడ ఈ వింతలు మహిమలు గురువులు కావు, సనాతనమైన జ్ఞానాన్ని మనకు బోధించేవాడు గురువు. ఎందుకంటే గురువు ద్వారా మనం దైవాన్ని తెలుసుకుంటున్నాం. మనకు దైవభక్తి కలిగించేవాడు గురువు అవుతాడు, కానీ దండం పెట్టిన వెంటనే తన ఫోటోలు ఇచ్చేవాడు గురువు ఎక్కడవుతాడండి? ఇక్కడ దైవభక్తి కలిగించాలి, జ్ఞానాన్ని ప్రసాదించాలి. వంచనలు, మాయలు, గాల్లోంచి పుట్టించడాలు ఇవి కాదు గురుత్వము. ఇది బాగా తెలుసుకోండి. ఇక్కడ ఒకసారి కంచి మహాస్వామి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వద్దకు ఒక ఆయన వెళ్ళాడు. వెళ్ళి కొన్ని విగ్రహాలు చూపించాడు. ఏమిటిది అన్నాడు ఆయన. జగద్గురువులకి ఎవరు చెప్పగలరంటే ఆయనకి వెంటనే తెలిసింది ఎక్కడి నుంచి వచ్చే విగ్రహాలని. ఆయనకు తెలిసింది. అంటే మీ దగ్గరికి వచ్చే ముందు మేము ఫలానా ఒక ఆయన దగ్గరికి వెళ్ళామండి, ఆయన గాల్లోంచి విగ్రహాలు సృష్టించి ఇచ్చాడని. వెంటనే నవ్వారు ఆయన. ఆయన నవ్వారో లేదా విగ్రహాలు మాయమైపోయాయి. చూడండి ఇక్కడ. ఎందుకంటే ఇలాంటి ప్రకృతి విరుద్ధమైనవి చెయ్యరాదు, ఇలా పుట్టే వాటిని పూజించరాదు, ఇవి క్షుద్రమైనటువంటి క్రియలతో కొన్ని వస్తాయి, ఇవి దైవత్వ చిహ్నాలు కావు అన్నారు ఇక్కడ. కానీ జగద్గురువుల అనుగ్రహం ఎలా ఉంటుందంటే ఇలాంటి వింతలు మాయలు ఉండవు. అయితే వాళ్ళకి మహిమలు లేక కాదు, మహిమలు ఉంటాయి. కానీ ఆ మహిమలు మనకు ఆస్తికత్వం కలిగించడానికి ప్రధానంగా దోహదపడతాయే కానీ అక్కడ ఆపేయవు. కానీ మహిమలు చూసి ఆశ్రయించే వాళ్ళ ఆశపోతులు అవుతారు కానీ శిష్యులు కారు. తెలుసుకోండి. ఇక్కడ జ్ఞానాన్ని గ్రహించి తరించాలి. మనకు ఒక సాధనను ఉపదేశించి శాస్త్రీయమైన మార్గాన్ని నిర్దేశించి ఆ మార్గంలో మనం తడబడకుండా నడవడానికి నిర్దేశం చేస్తూ నడిపేవారు గురువులు అవుతారు. అలాంటి గురు పరంపరకి మొదటి గురువును మనం నమస్కారం చేయాలి. అంతే కదా. ఇవాళ ఈ గురువుని పెట్టుకున్నామంటే మొదటి గురువుకి వెళ్ళాలి. మొదటి గురువు ఎప్పుడు మారడు. ఆ గురువుని ఒక్కసారి నమస్కారం చేసుకుందాం. హైందవ సంస్కృతిలో మొదటి గురువు ఎవరయ్యా అంటే పరమేశ్వరుడు. కనుక మొట్టమొదటి గురువుని, గురు పరంపరలో ఆది గురువుని నమస్కరిద్దాం. పరమేశ్వరుడు అంటే మళ్ళీ ఎవరు? అది పెద్ద చిక్కు. ఆ చిక్కేమీ లేకుండా మన పరంపరలో 2 శ్లోకాలు ఉన్నాయి. సదాశివ సమారంభాం ఒకటి, నారాయణ సమారంభాం మనొకటి. ఇందులో ఏది కరెక్టు? 4 రోజులు శ్రద్ధగా ఉపన్యాసం విన్న వాళ్ళకి డౌట్ రాదు. ఉన్నవాడు ఒకడే పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుని మీరు విష్ణువు అంటే ఆదిగురువు విష్ణువు. ఆ పరమేశ్వరుని మీరు శివుడు అంటే ఆదిగురువు శివుడు. ఆ పరమేశ్వరుని మీరు అమ్మ అంటే ఆదిగురువు అమ్మ. అందులో సందేహం లేదు. లోకంలో కూడా ఆదిగురువు అమ్మేనండి. అమ్మ తర్వాత అయ్యా. అయ్య ఎంత తెలివితేట తప్పనా ఈయన అయ్యా అని చెప్పింది మాత్రం అమ్మే. అందుకే ఆవిడ ఎవరయ్యా అంటే స్వతంత్ర సర్వతంత్రేసి దక్షిణామూర్తి రూపిణి సనకాది సమారాధ్య శివజ్ఞాన ప్రదాయిని అన్నారు ఇక్కడ. కనుక ఆది గురువు ఎవరు? అమ్మవారైనా, శివుడైనా,
విష్ణువైన. చిత్రం ఏంటంటే మన వేదాల్లో మొట్టమొదటి గురువుని ఎవరిని చెప్పారు అంటే యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో హి వేదాః ప్రహిణోహి తస్మై తగుం హి దేవమాత్మబుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రపజ్యే అని యజుర్వేదానికి సంబంధించిన శ్వేతాశ్వతర ఉపనిషత్తు చెప్తోంది. ఇక్కడ మంత్రాన్ని ఏం చెప్తోందంటే సృష్ట్యాదియందు బ్రహ్మని సృజించి ఆ బ్రహ్మకు వేద విజ్ఞానాన్ని అందించినటువంటి ఆది గురువైన పరమేశ్వరునికి నమస్కారము అది చెప్పారు. ఇక్కడ బ్రహ్మగారి బుద్ధికే జ్ఞానాన్ని ఇచ్చాడు. బ్రహ్మకి వేదాలు ఇచ్చారంటే అర్థం ఏంటండి? కైలాసం ప్రెస్సులోనూ వైకుంఠం ప్రెస్సులోనూ వేదాలు ప్రింట్ చేసి పుస్తకం ఇచ్చాడు అనుకున్నారా? వేదాలు పుస్తకాలా? వేదమనగా జ్ఞానము, వేదమనగా జ్ఞానము. ఆ వేదమనే జ్ఞానాన్ని మొట్టమొదటి బ్రహ్మగారి బుద్ధికి ఇచ్చాడు. కనుక జ్ఞానం ఇవ్వడం అంటే పుస్తకం ఇవ్వడమో, హార్డ్ డిస్క్ ఇవ్వడమో, ల్యాప్టాప్ ఇవ్వడమో కాదండి. పుస్తకంలో ఉండేది, హార్డ్ డిస్కులు ఉండేది విద్య కాదు, బుద్ధికి వచ్చేది విద్య. కనుక బుద్ధికి వచ్చేది అసలు విద్య. కానీ బుద్ధికి జ్ఞానాన్ని స్ఫురింపజేయడం భగవంతుడి పని. తెలుసుకోండి, ఇక్కడ బ్రహ్మగారికే వేద విజ్ఞానాన్ని ఆయన బుద్ధికి అందించిన వాడు ఎవడో ఆయనకు నేను నమస్కరిస్తున్నాను. ఎందుకంటే మోక్షానికి కావలసిన జ్ఞానం నా బుద్ధికి ఆయన ఇవ్వాలి. ఇది ప్రార్థన చేశారు. కనుక మనం ఇవాళ మన గురువుకి చేసే నమస్కారం తిన్నగా వెళ్ళి ఆది గురువుకి తగులుతుందని ఇక్కడ తెలుసుకోండి. ఇక్కడ ఒక రాగి తీగ ఒక కొన మీరు ప్లగ్లో పెడితే ఇంకో కొన మీరు పట్టుకుంటే కరెంట్ షాక్ అక్కడి నుంచి ఇక్కడిగా కొడుతుంది. కానీ ఈ కొన ఇప్పటి గురువు అనుకోండి, ఆ కొన జగద్గురువు అనుకోండి, ఈ గురువుని పట్టుకుంటే ఆ పరమేశ్వరుడు తగులుతాడు. ఇది తెలుసుకుంటే చాలు. ఇక్కడ అక్కడి నుంచి వచ్చింది ఆ శక్తి మనకి ఇక్కడ. కానీ ఈ గురువు ద్వారా శివుని చూస్తున్నాం. అందుకే శివాయ గురవే నమః ఇది మంత్రం. కొందరు అంటూ ఉంటారు మంత్రోపదేశం చేయండి అని. ఎంతకు మించి మంత్రం మరొకటి లేదండి. ఇది బాగా చేసుకుంటే చాలు. ఎందుకంటే మంచి గురువు దొరికితే బతుకు బాగుపడుతుంది. కానీ ఇతడు మంచి గురువుని నిర్ణయించే శక్తి మనకు లేదు. మనకి ఇవాళ మంచి రేపు చెడ్డ మన బుద్ధికి ఎలా ఉంది? కనుక ఒక్క పని చేస్తే చాలు, భగవంతుడే గురువుని నమస్కారం చేసుకుంటే భగవంతుడే సరి అయిన సమయంలో సరి అయిన గురువుని ఆయనే పంపిస్తాడు. ఇదే దైవం మానుష రూపేణ అంటారు పెద్దలు. 7 రోజుల్లో పోక తప్పదు, పాము కాటుకు వెళ్ళిపోవాలి తెలిసిపోయింది పరీక్షత్తుకి. వెంటనే పరమాత్మని పొందాలి అని ధ్యానంలో కూర్చున్నాడు. ఆయన చుట్టూ మహాత్ములందరూ కూర్చున్నారు. ఆయన ఎవరు గురువా అని వెతకలేదు, కృష్ణుణ్ణి స్మరిస్తూ కూర్చున్నాడు. తనంత తాను వచ్చాడు సుఖయోగీంద్రుడు. ఆయన పాదాల మీద పెట్టాక సుఖయోగీంద్రుడు భాగవత జ్ఞానం చెప్పి మోక్షం ఇచ్చారు. సుఖయోగీంద్రుడిని ఆయన వెతుక్కు వెళ్ళాడా? మరి సుఖయోగీంద్రుడు రాగానే పోల్చుకుని పాదాల మీద పడ్డాడు. ఆ వినయం మాత్రం ఉండాలి. సుఖయోగీంద్రుని ఎవరు పంపారు? ఏ కృష్ణుడు తనకు కావాలని మఠం వేసుకున్నాడో పరీక్షిత్తు, ఆ కృష్ణుడే సుఖయోగీంద్రుని పంపాడు. ఇది తెలుసుకోండి ఇక్కడ. కనుకని మన శివాయ గురవే నమః అనే మంత్రాన్ని జపం చేస్తే పరమేశ్వరుడు గురువై వస్తాడు. కనుక శాస్త్రవాక్యాన్ని చెప్పే గురువుని భగవంతుడు పంపిస్తాడు. ఎందుకంటే ఆది శాస్త్రమైన వేదాన్ని బ్రహ్మదేవుడికి ప్రసాదించినటువంటి పరమేశ్వరుడే ఆది గురువు. ఇదే దక్షిణామూర్తి రూపము అన్నారు. ఇప్పుడు బ్రహ్మకి జ్ఞానాన్ని ఇచ్చినవాడు దక్షిణామూర్తి అనే మాట ఇప్పుడు ఇందాక చదివిన వేదమంత్రంలోనూ ఉంది. తగుం హి దేవం ఆత్మబుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రపజ్యే. గురువులు ఎన్నో చెప్తారండి, విన్నంతసేపు బాగానే ఉంటుంది. అసలు గురువు ఎవరో తెలుసా? చెప్పండి. మన బుద్ధి. అవునా లేదా? మన బుద్ధి. ఆ గురువుగారు చెప్పారు నేను చేస్తాను అని నువ్వు అనుకుంటే కదా చేసావు. ఆ గురువుగారు ఇద్దరికి చెప్తారు, ఒకటి చేయడు ఇంకోటి చేశాడు అంటే చేసిన వాడి బుద్ధి చెయ్యు అని ప్రేరేపించింది, పక్కవాడి బుద్ధి వింది కానీ చేయలేదు. కనుక ఎందరు గురువులు చెప్పినా మన బుద్ధి ఏం చెప్తే అదే చేస్తాం మనం. కనుక అసలు గురువు ఎవరు? బుద్ధే. కనుక బుద్ధికి ఆ విధంగా మంచి చేసేలా ప్రేరేపించేవాడే అసలైన గురువు అవుతాడు. ఆ ప్రేరేపణ పరమాత్మ ఇవ్వాలి. ఇదే ధియోయోన ప్రచోదయాత్, ఇదే బుద్ధిమ్యాన ప్రచోదయాత్. బుద్ధిని ప్రేరేపించేది భగవచ్చక్తి. ఆ భగవంతుడే పరమాత్మ, పరమేశ్వరుడు, దక్షిణామూర్తి. ఆయన ఆ దక్షిణామూర్తి ఈ విద్యనిచ్చాడని ఇందాక చెప్పిన శ్వేతాశ్వతర ఉపనిషత్తులోనే మరొక మంత్రంలో రుద్ర యత్తే దక్షిణం ముఖం తేన మాం పాహి నిత్యం అని కీర్తిస్తుంది వేదం. ఓ పరమేశ్వర, నువ్వు ఏ దక్షిణ ముఖంతో మమ్మల్ని ప్రసన్నంగా చూస్తున్నావో ఆ దక్షిణ ముఖంతో మనల్ని అనుగ్రహించు అన్నారు ఇక్కడ. కనుక పరమేశ్వరుడుకున్న సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన ముఖాలలో అఘోర ముఖం దక్షిణ ముఖం. అఘోరం అంటే శాంతం. అశాంతమైనటువంటి ఆ ముఖంతో మాకు జ్ఞానాన్ని ప్రసాదించు అని చెప్తున్నారు. అదే దక్షిణామూర్తి యొక్క స్వరూపము. ఇతడు